వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐషు. దావణగిరి నుంచి వచ్చిన నా కోసం వచ్చిందనమాట. సో మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. దేర్ వి ఆర్ గోయింగ్ విద్యార్థి భవన్. గ్యాస్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. లెట్స్ గో గైస్. స్టోరీ టైం. ఏమైందంటే ఐషో ఇట్స్ ఫైన్. ఏమైంది చెప్పు. ఏంటో వచ్చినాము ఇప్పుడు విద్యార్థి భవన్కి. ఏమో పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంతా చూసి వచ్చినాము. ఇక్కడ చూస్తే ఎంత పెద్ద లైన్ అంటే అట్లీస్ట్ ఏం లేకపోయినా అట్లీస్ట్ 2 hours వెయిటింగ్. అవన్నీ అవ్వలేని పని అని అనుకుని ఇప్పుడు పార్సల్ తీసుకుంటున్నాము. చెప్పినాము వెయిటింగ్. ఇక్కడ ಊ ಚೆನ್ನಾಗೈತೋ ಅಕ್ಕಿಲ ಚೆನ್ನಾಗೈತೋ ಅಕ್ಕಿಲ ನನಗೆ. yes obviously. సో ఓకే ఐషు చెప్పు, మనం ఏం చేసాం ఇప్పుడు? మేడం గారు బ్లాగ్ చేస్తున్నప్పుడు దాంతో మాట్లాడుతుంటే అప్పటికి ఆల్రెడీ మా ఆర్డర్ వచ్చేసింది అనమాట. మేము చూసుకోలేదు. అప్పుడు నింటి కాస్తుంటే అప్పుడు పోయి అడిగితే అక్కడ 53 టోకన్ నెంబర్ అని చెప్పి మేడం అవ్వగా ಬಂದಿತ್ತು ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ರಿ ನೀವು అని చెప్పి తీసుకొచ్చినాం. ఇది అయ్యింది. సో ఫైనల్లీ విద్యార్థి భవన్కి వస్తే మాలాగా ఫుల్ రష్ ఉంటే పార్సల్ తీసుకొని పక్కకు వచ్చి ఎక్కడన్నా కింద కూర్చొని తినేసేయండి గైస్ ప్లీజ్. ఇట్ టేక్స్ సో లాంగ్, యూ కాంట్ వెయిట్. మేము ఉంటే అట్లీస్ట్ ఏం లేకపోయినా అట్లీస్ట్ 2 hours వెయిటింగ్ ఉండేది మాకు. ఎస్, అందుకోసం ఊరికే వద్దులే, మాకు వేరే ఇంకా చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, తిరిగేది ఉంది, అందుకోసం. సో ఇది నా ఐడియానే యాక్చువల్లీ, పక్కన వచ్చి కూర్చొని తినడం. ಬಟ್ ನಾನೇತಾನೆ ಮೇಡಮ್ ಗಾರಿಗೆ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಕಾವಾಲ್ಸಿನ ಇಲ್ಲ ಇಶ್ಯೂ ಒಳಗಡೆ ಹೋಗಿ ಕುತ್ಕೊಂಡು ತಿಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿರ್ತತೆ. ಆಬ್ವಿಯಸ್ಲಿ ಹಂಗೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. సరే ಹೋಗಿ ಮತ್ತೆ. సో టైం లేదు కాబట్టి ఇట్లా అడ్జస్ట్ అయిపోతున్నాం. ఓకే బాయ్, మనం తిన్నాక కలుస్తాం. బాయ్. సో ఇప్పుడే దోశ తినేస్తున్నాం గాయస్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు చర్చడి వెళ్తున్నాం. ఏదైనా ఒక మంచి డెజర్ట్ కొంచెం క్రేవింగ్ అవుతుంటే అందుకోసమే చర్చడి వెళ్తున్నాం ఇప్పుడు. మెట్రో స్టేషన్ వీడియో గైస్ ట్రైనింగ్ గైస్. నా ఫ్రెండ్ ట్రైన్ చేస్తున్నాం. వావ్, ఎన్ని ఏళ్ళ నుంచి పిలుస్తుంటే బెంగళూరుకి రమ్మని వచ్చి 2 years అయింది బెంగళూరుకి. మేడం గారు ఇంకా నాది 6 months ఉంది, అయిపోతుంది కాలేజ్ అనగా వచ్చింది. నాకు టైం దొరకదు అనమాట. నాది కూడా చాలా దొరకదు. ఎస్ ఎస్ ఎస్, నిజంగా. మరి ఇంకొక డిస్క్లైమర్, అది నాకు తెలుగు సరిగా రాదు. సరిగా రాదు. నాకు తెలుగు సరిగా రాదు, కానీ ఏమో ట్రై చేస్తా కొద్దిగా. ఓకే, అంత వర్స్ట్గా ఏం లేదే, కానీ అట్లీస్ట్ నేను మాట్లాడేదైతే అర్థం అవుతుంది కదా అందరికీ. దట్ ఇస్ ఫైన్. అర్థమవుతుంది. యాక్చువల్ మదర్ టంగ్ కన్నడ. ఈ పిల్లనే నా ఫస్ట్ తెలుగు. నా మదర్ టంగ్ తెలుగు, కానీ ఈ పిల్ల కోసం నేను కన్నడ మాట్లాడాలి ఈ పిల్లతో. అప్పుడు ఎందుకంటే నాకు అప్పుడు తెలుగు వస్తుండలేదు కాబట్టి. వస్తుండలేదు, నా రాదు కాబట్టి. బట్ డౌన్ ద లైన్ అల్లో గైస్, మా మేకప్ బాగుందా? సున్నాంగా ఇలా ఏర్పడ నిజం మేకప్ ఒక్కరికి అనుకుంటున్నారు. there is no makeup. ನಾನು ತೋರಿಸ್ತೀನಿ ಲೈಟಿಗೆ. ಗೈಸ್ ವಾನ ಪಡ್తుంది ಗೈಸ್ ವಾನ ಪಡ್తుంది. ನೋ ಮೇಕಪ್ ಲುಕ್. No makeup ಇಲ್ಲ. No makeup skin care look. There is little blush on my face, very little, and pretty lipstick and mascara.
నాదైతే అది కూడా నాది జస్ట్ ఐలైనర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్స్టిక్. ట్రైన్ వచ్చింది. ఇది జస్ట్ బ్లాగ్. ఇప్పుడు ఎక్కడున్నామంటే చర్చ్ లో ఉన్నాం, డెజర్ట్ తినడానికి వచ్చాం అనమాట. సో ఇన్సెక్యూర్ అబౌట్ హర్. ఇది బ్లాగ్ జస్ట్ మెమొరీ కోసం షూట్ చేస్తున్నది అంతే. సో కొంచెం ఎలాగంటే అలా ఉంటుంది. లే ಲೊಕೇಶನ್ ನೋಡ್ತಿದ್ಯಾ? ನನ್ನ ಮೊಬೈಲಲ್ಲಿ ಇರೋದು ಲೊಕೇಶನ್. ಒಟ್ಟು ವ್ಲಾಗ್ ಮಾಸ್ಟರ್ ಬಂದ್ಬಿಟ್ಲಂಗೆ. ఐ విష్ స్ట్రైట్ హెయిర్ ఉండాలని నాకు. బ్రైట్నెస్ పెట్టడానికి కూడా రాదండి, వచ్చింది వయ్యారి. పెట్టుకో, నేర్చుకో వ్లాగ్ చేయడం. నాకు వచ్చి చేయడం ఏమంటే కొంచెం కెమెరా కాన్షియస్ అంతే. సామ్సంగ్ ఫోన్లో బ్రైట్నెస్ ఎలా పెట్టాలని కూడా తెలియదు. 200 మీటర్స్ నేను చెప్పినాను కదా ఇష్యూ నాకు తెలుసు అని. ఓవర్ యాక్టింగ్ చేయకు. నీ టీత్ చూపి. అవుట్ఫిట్ చెక్. బ్యాగ్ ఫ్రమ్ సరోజిని, టాప్ ఫ్రమ్ స్టూడియో యూనియన్, స్టైల్ యూనియన్, ప్యాంట్ ఫ్రమ్ H&M, క్రాక్స్. పర్సనాలిటీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఇక్కడికి వచ్చాం గాయస్. ఇక్కడ కూడా వెయిటింగ్, మార్నింగ్ వెయిటింగ్, ఇక్కడ వెయిటింగ్. వీకెండ్ ఉంది కాబట్టి అన్ని దగ్గర వెయిటింగ్ ఉన్నాయి. ఇప్పుడు 20 minutes చెప్తున్నారు. వెయిట్ చేసేది సరిపోయింది. వెయిట్ చేస్తారు. 20 minutes వెయిట్ చేయాలంటారు. ఏమేమో డైలాగ్ వేస్తుంది, వర్త్ వర్త్ అంటే చూడి. ఇట్స్ వర్త్ ద వెయిట్. ఇట్స్ వర్త్ ద వెయిట్ అంతా. అదేమండి విద్యార్థి వాళ్ళు అలాగే చెప్పిన లాస్ట్కి పార్సల్ తీసుకొని వెళ్ళినాము. మా బెంగళూరు క్లైమేట్ అలా అంటున్నాను. గోలా చీజ్ కేక్ ಬ್ಯೂಟಿಫುಲ್ ಲಾಗ್. ಟೀತ್ ಎಲ್ಲ ಬೇಡ, ಟೀ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಆಯಿತು. ಟೀತಿಗೆಲ್ಲ ಬ್ಯೂಟಿಫುಲ್ ಅಂತ. ಏನು ನೈಸ್, ವೆರಿ ನೈಸ್. డెజర్ట్ తినడం అయిపోయింది. ఏం తిన్నాం చెప్పండి, తెలుగులో వివరించు. అంత తెలుగు రాదులే నాకు. బ్లూబెర్రీ చీజ్ కేక్, మరి కేక్, చీజ్ కేక్. చెప్పు చెప్పు చెప్పు. బ్లూబెర్రీ చీజ్ కేక్, మరి లోటస్ బిస్క్ ఆఫ్ పులప్ కేక్.
చాలా స్వీట్ ఇలా వెళ్ళి ಕ್ಲೀನ್ ಇವತ್ತು గైస్ ಏನೋ ಕೇಳ್ಸಲ್ಲ వినిపిస్తుందా గైస్? షటాప్. మేము ద పిజ్జా బేకరీకి వచ్చామన్నమాట పిజ్జా తినడానికి. ఐషుకి పిజ్జా అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమే కానీ మరి పిజ్జా కోసం చచ్చిపోతా పోసుకుంటా అలా అంత ఏం లేదు. బట్ ఐ స్టిల్ లైక్. మా తమ్ముడు కాల్ చేస్తుంది. హలో. బట్టగాలికి మష్రూమ్ దట్ వాజ్ వెరీ నైస్. ఇప్పుడు అయినాక ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని సాపిడే we're back to home. I look weird without specs. Guys, only lipstick. నేను ಅದಕ್ಕೆ ತೋರ್ಸೋಕ್ಕೋಸ್ಕರ ಮಾಡ್ದಂಗೆ ಐತೆ. Shut up. ನೀನು ವೈಟ್ ಇದೀನಿ ಪಿಂಕ್ ಇದೀನಿ ಅದೇನೋ ಕರ್ರಗೆ ದಟ್ ಅದು ನಾನು ಒನ್ ಟೈಪ್ ಆಫ್ ವೈಟ್, ನೀನು ಒನ್ ಟೈಪ್ ಆಫ್ ವೈಟ್. ಯಾರು ವೈಟ್ ಕಾಣಿಸಿದ್ರು, ನಾನಾ ನೀನು? ನೀನು ಬ್ರೌನ್ ವೈಟ್. ನೀನು ಬ್ರೌನ್ ಓಕೆ ಗಾಯ್ಸ್, ಬಾಯ್.